హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో ఫ్యూచర్ మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ అని ఎంతమందికి తెలుసు? ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ తెలుసు. ఇప్పుడు పెరుగుతున్న పొల్యూషన్కి మనం ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్, స్కూటీస్ వాడాలి, కంపల్సరీ బైక్స్ వాడాలి, అండ్ కార్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అయితే ప్రస్తుతం నేను వర్కాస్ ఆటోమొబైల్స్లో ఉన్నాను. అండ్ పూర్తిగా వీళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్స్, స్కూటీస్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు వర్కాస్ ఆటోమొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO రామ్ వేమిరెడ్డి గారు ఉన్నారు. హాయ్ రామ్ గారు, హౌ ఆర్ యూ? నైస్ మీటింగ్ యు లాస్య. థాంక్యూ వెరీ మచ్. సో నిజంగా వర్కాస్ ఆటోమొబైల్స్ చూసిన తర్వాత చాలా హ్యూజ్ గానే ప్లాన్ చేశారు. 6 years నుంచి రన్ అవుతుంది. అవును. సో వాట్ డు యు వాంట్ టు సే అబౌట్ వర్కాస్ ఇన్ ఏ షార్ట్? వర్కాస్ అంటే మోస్ట్ ట్రస్టెడ్ అండ్ రిలయబుల్ ఈవీ మ్యానుఫ్యాక్చర్ స్కూటర్ అని చెప్పాలి. ఓకే. ఎందుకంటే మనం 6 years నుంచి as మీరు చెప్పినట్టు మోర్ దెన్ 50,000 స్కూటర్స్ అమ్మాము ఇప్పటికి. 50,000 ఎలక్ట్రికల్ స్కూటీస్. మోర్ దెన్ 140 crore బిజినెస్ డిడ్ త్రూ వర్కాస్. సూపర్. అండ్ ఆల్సో మనం పెద్ద పెద్ద బ్రాండ్స్ అంటే కైనెటిక్, సహారా, లాట్ ఆఫ్ బిగ్ అదర్ బ్రాండ్స్ త్రూ ద్వారా మనము వేరే వర్కాస్ వెహికల్స్ సేల్ చేసాము. ఓకే. సో ఎన్ని మోడల్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర యూజువల్ సో గా? మన వర్కాస్ లో ఆల్మోస్ట్ ఇప్పుడు కరెంట్ 5 మోడల్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఈ ఇయర్ లో అనదర్ 4 మోడల్స్ రిలీజ్ చేయబోతున్నాము. రేపు ఫిబ్రవరి 1, తర్వాత మార్చ్ అండ్ ఏప్రిల్ లో అనదర్ 2-3 మోడల్స్. వేరియేషన్స్ ఏంటి సార్ అన్ని మోడల్స్ లో? అంటే కలర్ ఇలా డిఫరెంట్, లేకపోతే ఇంకేమైనా స్పెసిఫికేషన్స్? టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వేరే ఉంటాయి, యూజిబిలిటీ వేరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వెహికల్స్ అనుకోండి, మనం ఎక్స్క్లూజివ్ గా గర్ల్స్, ఉమెన్ కు ఒకటి అనుకుంటున్నాము. అలాగే కొన్ని మోడల్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ స్టూడెంట్స్ కోసము. అలాగే కొన్ని మోడల్స్ పర్టికులర్ గా బిజినెస్ మ్యాన్ నీడ్స్ లాంగర్ మైలేజ్, ఎక్కువ లాంగివిటీ కావాలి, వాళ్ళ కోసం ఒకటి. అలాగే కొన్ని మోడల్స్ ఏమంటే పర్టికులర్ గా B2B బిజినెసెస్ కి, ఇంకా డెలివరీస్ కి, వాటికి వాడడానికి వాళ్ళకి లాంగ్ రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి. కాబట్టి ఆ రిక్వైర్మెంట్స్, మార్కెట్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మనము మల్టిపుల్ మోడల్స్ తీసుకురావడం జరిగింది. కలర్స్ అయితే బోల్డ్ అన్ని వెరైటీ ఆప్షన్స్ ఉన్నాయి. నాకు రెడ్, పింక్, గ్రీన్, బ్లూ, బ్లాక్ అన్ని కనిపిస్తున్నాయి. కానీ ఎప్పుడు అసలు ఎలక్ట్రికల్ వెహికల్ ఫ్రమ్ ద బాడీ, అంటే ఆ బాడీ నుంచి ఎలా తయారవుతుంది అనేది మనం ఒక్కసారి నాకు చూపిస్తారా? సో ఫస్ట్ ఇదేనా బేసిక్ ఫ్రేమ్ ఇలా వస్తుంది? కరెక్ట్ అండి. సో దిస్ ఇస్ ద ఎంటీ ఫ్రేమ్. దీనికి షాక్ అబ్జర్వర్స్, వీల్స్ అని మనం మోటార్ పెట్టి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ షాక్ అబ్జర్వర్స్ అయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి మనం అసెంబ్లీ లైన్ లో పెడతాం అన్నమాట. ఓకే. సో ఇవి షాక్ అబ్జార్బర్స్ పెట్టిన తర్వాత బేసిక్ కింద ప్లాస్టిక్ ఫ్రేమ్ అదంతా మనం ఇలా అసెంబ్లీ రెడీ చేసుకుంటారు ఇక్కడ. దీన్ని తీసుకున్న తర్వాత దిస్ హౌ దే విల్. సో ఇది మొత్తం ఫస్ట్ స్టేజ్ అన్నమాట. ఫస్ట్ స్టేజ్. సో ఇక్కడ మనము బేసిక్ ఫ్రేమ్ వర్క్ చేసుకున్న తర్వాత సస్పెన్షన్స్, వీల్స్ అన్ని పెట్టిన తర్వాత మనం ఇక్కడికి వచ్చేస్తాము. సో ఇక్కడ నుంచి మనకు ఓవరాల్ గా బయటకు వచ్చేసరికి ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ బైక్ అనేది రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఫ్రేమ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అలైన్మెంట్, వీల్ అలైన్మెంట్, ఫోర్క్స్ ఇక్కడ పెడతారు. ఇవన్నీ కూడా ఇలా పెడతారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ది స్క్రూస్ ఇవన్నీ కూడా. అవునండి. చాలా వెయిట్ ఉంది, చాలా హెవీగా ఉంటుంది. అండ్ దిస్ ఆల్ ఆర్ అంటే మనం అన్ని ఒక కరెక్ట్ ప్రెషర్, అంటే ఒక నట్ స్క్రూకి ఎంత ప్రెషర్ కావాలో దాని తగ్గట్టుగా దాన్ని ట్యూన్ చేసి ఉంటాం అన్నమాట. సో దాని తగ్గ పవరే వస్తుంటుంది. సో ఇక్కడ వీల్స్ అన్ని అయిపోతాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి? ఇక్కడ వచ్చిన తర్వాత క్యాలిబర్స్, హ్యాండిల్ బార్స్ అనేది ఫిక్స్ చేస్తారు ఇక్కడ. ఓకే. బ్రేక్స్ అన్ని, బ్రేక్స్, కరెక్ట్ బ్రేకింగ్ సిస్టమ్. వీల్లోనే మనకు బ్రేక్ వస్తుంది ఇక్కడే. సో ఇక్కడ నుంచి మనం బ్రేక్ పెట్టిన తర్వాత అన్ని ఫిక్స్ చేసుకుంటా వెళ్తారు. ఒక సెక్షన్, ఇది ఒక సెక్షన్, ఇది ఒక సెక్షన్. సో మొత్తం అసెంబ్లీ స్కూటర్ అంతా 8 సెక్షన్ లో అయిపోతుంది. 8 సెక్షన్స్ లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడికి వచ్చినాక థర్డ్ సెక్షన్ ఏమవుతుందంటే వైరింగ్ హార్నెస్ అన్నమాట. సో ఎలక్ట్రిక్ మొత్తం కనెక్షన్స్ ఉంటాయి కదా, మోటార్, కంట్రోలర్, లైట్స్, స్విచెస్, వీటన్నిటికి కనెక్టివిటీ రావాలి కాబట్టి ఈ ఎలక్ట్రిక్ వైర్స్ ద్వారా వీళ్ళు కనెక్ట్ చేస్తారు. ఓకే, నైస్. అలాగే. సో నెక్స్ట్ ఇది ఫోర్త్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్ వచ్చిన తర్వాత లెఫ్ట్ రైట్ సైడ్ ప్యానల్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. తర్వాత గ్రాబ్ రైల్, ఫుట్ బోర్డ్స్, ఇవన్నీ కూడా దే విల్ బి స్టార్ట్ పుట్టింగ్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు ప్లాస్టిక్ అన్ని మనకు వేస్తారు. నౌ దే పుట్టింగ్ కంట్రోలర్స్. దిస్ ద కంట్రోల్ విచ్ కంట్రోల్స్ ఎంటైర్ ద మోటార్ అన్నమాట. ఎలక్ట్రిక్ స్కూటర్ ని కంట్రోల్ చేసినంత ద స్మాల్ డివైస్ లైక్ హార్ట్. మనకు హార్ట్ ఎలానో దానికి అలాగా. సో నెక్స్ట్ ఇప్పుడు కొంచెం మన మెయిన్ దీనికి వచ్చేసాము. ఇప్పుడు ఫ్రంట్ మడ్ గార్డ్స్, బ్యాక్ సైడ్ వి, తర్వాత హ్యాండిల్ బార్ కవర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు హ్యాండిల్ బార్ జంప్స్ ఓన్లీ హ్యాండిల్ ఉంది కదా, ఇప్పుడు హ్యాండిల్ బార్ కవర్ కూడా వచ్చేసింది. ఓకే, ఇది కూడా మనం ఫిక్స్ చేసేసాం. ఇక్కడికి వచ్చేసి మొత్తం ఓవరాల్ పార్ట్స్ అన్ని వచ్చేసాయి ఇప్పటికి. ఓ నైస్, ఎక్సలెంట్. సో చాలా ఈజీగా అనిపిస్తుంది, బట్ అనుకున్నంత ఈజీగా కాదు. సో ఇది ఓవరాల్ ఫైనల్ సెక్షన్ సార్, లేకపోతే ఇంకొక సెక్షన్ ఉంటుందా మనకు? దీని తర్వాత ఫైనల్ 8th స్టేజ్ లో మొత్తం A to Z ఆల్ పార్ట్స్ కవర్డ్.
సో ఇది ఫ్రంట్ కవర్ పెట్టడం పెడితే దిస్ కంప్లీట్స్ ద వెహికల్ అనమాట. ఓకే. సో ఓవరాల్ గా ఫినిష్ అయిపోయింది. ఆల్మోస్ట్ 8 స్టేజెస్ లో 8 స్టేజెస్ లో మనకు కంప్లీట్ అయిపోతుంది వెహికల్. సో యూజువల్ గా మామూలుగా ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటేనే చాలా ఈజీగా ఉంటది, డ్యూరబుల్ గా ఉంటది, లైక్ మనకు లెస్ ఖర్చు అంటారు కదా. అవును. సో ఫ్యూచర్ లో మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయా? డెఫినెట్ గా, ఎందుకంటే ఎస్పెషల్లీ ఇండియా విత్ లార్జెస్ట్ పాపులేషన్ ఇండియా అండ్ ఆల్సో అఫోర్డబిలిటీ చాలా తక్కువ కాబట్టి యావరేజ్ శాలరీ పర్ చూసుకున్నా కూడా, సో మనం ఫ్యూచర్ లో మనం ఈక్వలెక్ట్రిక్ వెహికల్స్ వైపుకే ఎక్కువ మొగ్గుతున్నారు. ఎందుకంటే దీంట్లో ఒక వెహికల్ ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే 1.5 యూనిట్ కరెంట్ కలుగుతుంది అనమాట. 1.5 యూనిట్ కరెంట్ ఇస్ వాట్ ఇస్ రిక్వైర్డ్ అనమాట. 1.5 యూనిట్ అంటే less than 10 rupees. You can charge the vehicle with less than 10 rupees, or even you can say average the cost of a tea. ఒక టీ తాగేమంటే మీరు ఫుల్ వెహికల్ ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ యూ కెన్ డ్రైవ్ అప్ టు 70-80 కిలోమీటర్స్ డ్రైవ్ చేయొచ్చు. ఓ సూపర్. సో ఓవరాల్ గా మనం ఫైనల్ బైక్ చూసేద్దామా మొత్తం ఎలా? ఆల్రెడీ రెడీగా పెట్టేశారు మన వాళ్ళు. కరెక్ట్. సో దిస్ ఇస్ ద ఫైనల్ ప్రోడక్ట్. So this is the final product. Yeah, this is how it comes from production. తర్వాత సీట్ పెట్టిన తర్వాత this becomes complete vehicle. Yes. సో దీన్ని మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ చెక్ అని ఉంటుంది. ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు మొత్తం ప్రొడక్షన్ చెక్ అంతా బాగా చేశారు లేదా చెక్ చేస్తారు. దీని తర్వాత దీన్ని మళ్ళీ క్వాలిటీ కంట్రోల్కి వెళ్తుంది. ఓకే. అది ఎక్కడ ఉంది సార్? క్వాలిటీ కంట్రోల్ సెక్షన్ క్వాలిటీ కంట్రోల్ సెక్షన్. అక్కడ ఆల్మోస్ట్ 50 చెక్ పాయింట్స్ ఉంటాయి. సో ఎవ్రీ వెహికల్ కమ్స్ విత్ క్యూసీ చెక్ లిస్ట్. సో అక్కడ క్యూసీ ఇంజనీర్స్ అంటే ప్రతి ఒక్క వెహికల్ మొత్తం 50 పాయింట్స్ ప్రకారం కరెక్ట్ చేశారా లేదా వర్క్మెన్షిప్ అన్ని చెక్ చేసిన తర్వాతనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. సో ఫైనలీ మనకు ఓవరాల్ గా మనకు ఈవీ స్కూటర్ అయితే రెడీ అయ్యి వచ్చేసింది. స్టేషన్ 1 నుంచి ఒక బేసిక్ బాడీ ఫ్రేమ్ దగ్గర నుంచి ఎలా చేస్తున్నారు అనేది వర్కర్స్ లో చాలా క్లియర్ గా చెప్పారు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ 50 చెక్ పాయింట్స్ ఉంటాయి రెడీ అయిన తర్వాత, క్వాలిటీ చెక్ అనేది ఉంటుంది. కరెక్ట్. వావ్, అసలు షీ రైడ్స్ అనే కాన్సెప్ట్ తో వర్కర్స్ రామ్ గారు చాలా బ్యూటిఫుల్ స్కూటీస్ అయితే తెచ్చారు, ఎస్పెషల్లీ ఫర్ విమెన్, లేడీస్ అందరికి అన్నమాట, గర్ల్స్ ప్రతి ఒక్కరికి. సో దిస్ ఈస్ ద మోడల్ సార్. చాలా స్టైలిష్ గా, స్లీక్ గా, అంటే ఒక డిఫరెంట్ మోడల్ తీసుకొచ్చేసారు. అండ్ దీని డిజైన్ గురించి ఫస్ట్ చెప్పండి సార్, తర్వాత అడ్వాంటేజెస్, యూఎస్పీస్ అన్ని మాట్లాడుకుందాం. నాకైతే డిజైన్ చాలా నచ్చింది, చాలా స్టైలిష్ గా అనిపించింది. ఎన్ని రోజులు పట్టింది ఈ డిజైన్ మీరు డిజైన్ చేయడానికి? దీన్ని ఆల్మోస్ట్ లాస్ట్ 3 months నుంచి మనం టీం వర్క్ చేస్తున్నారు. సెపరేట్ డిజైన్ టీం ఉంది దీనికోసం. సో లేడీస్ జనరల్ గా ఏదైతే ఎలా ఉంటే బాగుంటుంది, వాళ్ళకి అపిరెన్స్ లో కానీ కంఫర్ట్ లెవెల్లో కానీ ఎలా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పర్టిక్యులర్గా దృష్టి పెట్టి దాని మీద డిజైన్ సెలెక్ట్ చేయడం జరిగింది, డిజైన్ ని. సో ఫైనల్ గా శాంపుల్స్ మనకి ఇప్పుడు వచ్చాయి. సో వీటిని మనము ఫుల్ ప్లెడ్జ్ ఉమెన్ పవర్ తోనే ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఓకే. సో నిజంగా చాలా లైట్ వెయిట్ గా కూడా అనిపిస్తుంది, సూపర్ గా ఉంది. సార్ చెప్పండి, ఫీచర్స్ ఏమేమి ఇస్తున్నారు మాకు, ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి? యాజ్ ఏ జనరల్ స్కూల్ పిల్లలకి అంటే స్కూల్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి అమ్మాయిలకి ఏం కావాలి? సో అఫోర్డబిలిటీ ఉండాలి, అంటే ప్రైస్ కాస్ట్ తక్కువలో ఉండాలి. తర్వాత వాళ్ళకి సేఫ్టీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇన్కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చినా కూడా దానికి తొందరగా సర్వీస్ చేసే వాళ్ళు కానీ అసిస్టెన్స్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ కావాలి. సో ఇవి 3 మనము ఈ వెహికల్స్ లో పెట్టడం జరిగింది. సో దీని ప్రైస్ ఆల్మోస్ట్ మన 65,000 నుంచి 75,000 వరకు ఉంటుంది. అది రేంజ్ బట్టి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి ఎన్ని కిలోమీటర్స్ పర్ డే డ్రైవ్ చేయాలనుకున్న దాన్ని బట్టి, అవసరం బట్టి ఇది ఉంటుంది అనమాట. సో దీంట్లో జీపీఎస్ ట్రాకర్ వస్తుంది. ఆ జీపీఎస్ ట్రాకర్ వల్ల ఏమవుతుందంటే పేరెంట్స్ కానీ ఎవరైనా కూడా దే కెన్ ట్రాక్ ద వెహికల్ వేరే. కరెక్ట్, ఎగ్జాక్ట్ వేరే ఎక్కడ ఉంటుంది మనం ట్రాక్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో జిఎఫ్ ఫెన్సింగ్ అని ఉంటుంది. అంటే ఒక మన ఇంటి దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్కి ఒక 25 కిలోమీటర్స్ ఉంది అనుకోండి, మనం ఒక 40 కిలోమీటర్స్ రేడియస్ ఇచ్చామనుకోండి, ఆ వెహికల్ ఎక్కడ అరౌండ్ ఇంటి దగ్గర నుంచి 30-40 కిలోమీటర్స్ రేడియస్ ఎక్కడ ఉన్నా కూడా తెలుగు దాటితే ఇమీడియట్ గా పేరెంట్స్ గానీ వాళ్ళకి అలర్ట్ వస్తుంది. డెఫినెట్లీ, ఎందుకంటే ఈ లొకేషన్ ట్రాకింగ్ లేక, అంటే అమ్మాయిలు తెలిసి తెలియక వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ, కొంతమందిని నమ్మేసి. అటువంటి వాళ్ళకు ఇది డెఫినెట్లీ 100% యూజ్. ఎస్పెషల్లీ పేరెంట్స్ ఈ మాట వినగానే కొనిచ్చేస్తారు గర్ల్స్ అందరికి, ఎందుకంటే లొకేషన్ ట్రాకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అసలు సేఫ్టీ లేకుండా అయిపోయింది ప్రతి ఒక్కరికి ఇండియాలో ఎస్పెషల్లీ. సో డెఫినెట్లీ ఇది యూఎస్పీ అయితే నంబర్ 1 గా ఉంది సార్. అండ్ 60-65,000 రేంజ్ లో ఉంది అంటున్నారు కదా. సో ఈఎంఐ ఆప్షన్స్ కానీ ఇలా ఏమైనా మీరు ఇస్తున్నారా? ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా తీసుకోవడానికి ఈజీగా ఉండడానికి. అందుకే మనం డిఫరెంట్ బ్యాంకింగ్స్, ప్రైవేట్ ఫైనాన్స్ తో మాట్లాడించి ఎక్స్క్లూజివ్ ఉమెన్ కోసం మనం గర్ల్స్ కాలేజ్ వాళ్ళకు పేరెంట్స్ మీద బర్డెన్ తగ్గించడానికి. సో ఎందుకంటే ఇప్పుడు టిపికల్ గా మనం చూస్తే ప్రతి ఒక్క పేరెంట్స్ కి కాలేజ్ డ్రాప్ చేయాలన్నా పికప్ చేయాలి, ఒంటరి పంపించాలని భయపడతారు.
వేరే స్కూటర్లు అంటే దాన్ని పెట్రోల్ కొనిచ్చినా కూడా దాన్ని ఎవ్రీడే 100 రూపీస్ పెట్రోల్ పెట్టి మెయింటైన్ చేయాలంటే చాలా కష్టము. ఈఎంఐల కంటే పెట్రోల్ ఖర్చులే ఎక్కువ 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 అవుతాయి. ఇది అదే ఎలక్ట్రిసిటీ అనుకోండి, ఇంట్లో ఛార్జ్ చేసుకుంటే ఎప్పుడో 1 మంత్ తర్వాత బిల్ వస్తుంది. అప్పుడు అది కూడా 1.5 యూనిట్ అంటే లెస్ దెన్ 10 రూపీస్ పర్ డే కాబట్టి ఎంటైర్ మంత్ అంతా వాళ్ళు వాడుకొని ఎంత తిరిగి వచ్చినా కూడా 200-300 రూపీస్ లోపలే కాబట్టి సో వెరీ ఈజీ టు అఫోర్డ్ ఫర్ దెమ్. అంటే నెలకి 200-300 మాత్రమే కరెంట్ బిల్ వస్తుంది. అంతే అంతకంటే ఎక్కువ రాదు. అంతకంటే ఎక్కువ రాదు. అసలు పెట్రోల్ ఖర్చులే ఉంటాయి. అవును, ఖచ్చితంగా ఒక 500 వేయించుకుంటే మనకు ఆబ్వియస్లీ ఒక 3-4 డేస్ లో ఖతం అయిపోతుంది. అంటే ఇప్పుడున్న మైలేజ్ కి వాటికి వీళ్ళు తిరిగే తిరుగుళ్ళకి మొత్తం అయిపోద్ది. కాలేజ్ గర్ల్స్ అంటే కొంచెం ఎక్కువగా తిరగడం ఇలా కూడా చేస్తుంటాం కాబట్టి. బట్ ఇదైతే చాలా హ్యాపీ. అండ్ ఏంటంటే మనం కొంచెం ముందుగానే ఏమంటారు ఛార్జింగ్ ఇవన్నీ చూసుకొని వెళ్తే బెటర్. కరెక్ట్. ప్రతిరోజు నైట్ ఇంటికి వస్తానే ఛార్జింగ్ పెట్టుకుని పడుకుంటే చాలా మార్నింగ్ ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటుంది. సో ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి? సో దీనికి అది మనం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ బట్టి కొందరు 5,000 కానీ 10,000 రూపీస్ కానీ అట్లా ఉంటుంది డౌన్ పేమెంట్. సో ట్రై టు మినిమైజ్ డౌన్ పేమెంట్. SOS ఎమర్జెన్సీ బటన్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ ఎక్కడ అయిపోయినా కూడా SOS బటన్ మనం ఇక్కడ ప్రెస్ చేస్తే జనరల్ గా SOS బటన్, సో అది ఇమీడియట్ గా అట్లీస్ట్ పేరెంట్స్, మదర్ కానీ ఒక హస్బెండ్ కానీ లేదా ఎవరికన్నా 5 మెంబర్స్ ఫోన్ నెంబర్స్ ఫీడ్ చేయొచ్చు. బట్ అందరికి ఎగ్జాక్ట్ లొకేషన్ తో మెసేజ్ వెళ్ళిపోతుంది. సో దే కెన్ కమ్ బ్యాక్ అనమాట. దే కెన్ ట్రాక్ దెమ్ వేర్ దే ఆర్. ఇంకేం చూస్తున్నారు అమ్మాయిలు? డెఫినెట్లీ సేఫ్టీగా అండ్ అఫోర్డబుల్ గా స్టైలిష్ గా వెళ్ళాలి కాలేజెస్ కి, లేకపోతే అందరూ ప్రతి ఒక్కరు లేడీస్ విమెన్ అందరూ అంటే డెఫినెట్లీ వర్కాస్ షీ రైడ్స్ బైక్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ట్రాకింగ్ లొకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇందులో GPS ట్రాక్ ఉంది. అండ్ అలాగే ఎక్కడైనా సడన్ గా బైక్ ఆగిపోతే SOS ఎమర్జెన్సీ బటన్ ఉంది, వెరీ ఇంపార్టెంట్. అండ్ 60,000-65,000 వెరీ అఫోర్డబుల్. అది కూడా మనకు 5,000 డౌన్ పేమెంట్ కానీ 10,000 డౌన్ పేమెంట్ కానీ కడితే వీళ్ళు బైక్ ఇచ్చేస్తారనమాట. అండ్ 200-300 రూపీస్ మాత్రమే నెలకు ఖర్చు అవుతుంది మనకు కరెంట్ బిల్. దాని తర్వాత అసలు పెట్రోల్ ఖర్చులు ఉండవు, మనము లైన్లో నిలబడ్డాలు ఉండవు, ఏముండవు. హ్యాపీగా వెళ్ళేసి కాలేజ్కి వెళ్ళి రావచ్చు. అండ్ హ్యాపీగా హోమ్ మేకర్స్ కానీ వాళ్ళు కానీ షాపింగ్కి వెళ్ళేసి రావచ్చు. దిస్ ఇస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సార్. మంచి కాన్సెప్ట్ డిజైన్ చేశారు. అండ్ Feb 14th లాంచ్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్గా బుక్ చేసుకోండి. అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు మీకు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్స్ Lasya for coming over here and giving the opportunity to introduce to the women. బికాస్ ఎందుకంటే మనం ఇది ఎక్కువ ఉమెన్ మనం చూస్తే బయట మార్కెట్లో చాలా మంది సో సఫర్ అవుతున్నారు, చాలా విధాలుగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది వేరే వాళ్ళపైన. ఆ డిపెండెన్సీ తగ్గించేసి కంఫర్ట్, ఫ్రీడమ్ ఇవ్వాలనేది మా గోల్. సో ఎంతమందికి మనం ఈ ఇయర్లో మనము సహాయం చేయగలిగితే అంత మంచి అని మా ఉద్దేశం అనమాట, చేయాలనేది మా ప్లాన్. అండ్ అంటే అమ్మాయిలకి ఫ్రీ బస్సులు ఇచ్చేస్తున్నాం అంటారు. ఆ రష్లో, ఆ తొక్కులాటలో, తోపులాటలో వెళ్ళడం ఎంత కష్టమో మాకు తెలుసు. సో అటువంటి వాళ్ళందరికీ హ్యాపీగా ఒక 5,000-10,000 డౌన్ పేమెంట్ కట్టి చాలా సేఫ్గా సెక్యూర్డ్గా తీసుకెళ్ళడానికి చాలా స్టైలిష్గా కూడా ఉన్నాయి. వర్కాస్ ఆటోమొబైల్స్ షీ రైడ్స్ అనేది వచ్చేసింది. సో Feb 14th లాంచింగ్.